హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాంశీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. సో దానికోసం ముందుగా ఒక 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి ఒక పెద్ద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఎగ్స్ వేయండి. కొంచెం వేడైన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్స్ని కలిపేసేయండి. సో ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. గ్యాస్ మాత్రం హైలో పెట్టి చేయండి. నెక్స్ట్ అలాగే అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అండ్ ఒక పచ్చిమిర్చిని చిన్నదిగా కట్ చేసి వేయండి. వాటిని కూడా హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు స్పెషల్గా ఫ్రైడ్ రైస్ కోసం కుక్ చేసుకున్నా పర్లేదు, లేదంటే నైట్ రైస్ అయినా పర్లేదు. కాకపోతే అన్నం అనేది పొడి పొడిగా ఉండాలి. ఆ రైస్ని యాడ్ చేసి మన టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వేసుకోండి, లేదంటే 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, అదే అండి బ్లాక్ పెప్పర్ పౌడర్. సో అవన్నీ వేసి బాగా కలిపేసేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం హై ఫ్లేమ్లోనే చేయాలి. ఎగ్ ఫ్రై రైస్ మనకి స్ట్రీట్ స్టైల్లో రావాలి అంటే తప్పకుండా మనం ఫ్లేమ్ అనేది హైలో ఉంచాల్సి ఉంటుంది. అండ్ అలాగే చేసేటప్పుడు ఒక పెద్ద కడాయిలో చేయాల్సి ఉంటుంది. ఐరన్ కడాయి వీలైతే ఉంటే పెద్ద ఐరన్ కడాయిలో అయినా చేయండి. నార్మల్ కడాయి అయినా సరే కానీ పెద్దదిగా ఉండాలి. సో ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని చేసుకుంటే మనకి తప్పకుండా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిసేలాగా బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టి. నెక్స్ట్ ఒక స్పూన్ వెనిగర్ అండ్ ఒక స్పూన్ సోయా సాస్ వేయండి. మీరు ఇంకా టమాటో కెచప్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి. అది ఆప్షనల్. మీరు వేసుకోవాలి అనుకుంటే అదొక స్పూన్, ఇదొక స్పూన్ కూడా వేసి కలిపేసుకోండి. ఎవరి టేస్ట్ అనేది వాళ్ళదనమాట. సో కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేయండి. బట్ నేను ఇక్కడైతే ఓన్లీ వెనిగర్ అండ్ సోయా సాస్ మాత్రమే వేశాను. సో ఇదంతా హై ఫ్లేమ్ ప్రాసెస్ అండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే అన్నీ ఫ్రై చేయండి. అవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే మన టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసి కలిపేసుకొని దింపేసుకోవడమే. అంతే అండి, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ మనకి టేస్ట్ అయితే స్ట్రీట్ స్టైల్ లాగానే ఉంటుంది. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద కడాయిలో చేయడం అండ్ హై ఫ్లేమ్ పెట్టుకొని చేయడం, అంతే అండి. చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. సో పిల్లలకి ఎప్పుడు బయట ఫుడ్ ఇష్టంగా తింటారు కదా, సో అదే ఫుడ్ని మనం ఇంట్లో ఇలా మనకు నచ్చినట్టు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. నేను ఇంకా న్యూ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మా పాప చాలా చిన్నది, బట్ నేను కొంచెం స్పైసీ తక్కువ వేసి చేశాను. బట్ తను కూడా చాలా ఇష్టంగా తిన్నది. సో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.